హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా రోజులానే ఈరోజు కూడా ఇల్లులు రెండు ఊడ్చేసుకొని తూడ్చుకున్నాను చక్కగా. ఇంకా వంట పని అయితే ఏమాత్రము స్టార్ట్ చేయలేదు. అండ్ అలాగే బయట కూడా క్లీన్ చేసేసుకున్నాను. హస్బెండ్ బాబు వచ్చి పాల ప్యాకెట్కి వెళ్ళారనమాట. సో వాళ్ళు వచ్చేలోపు నా ఈ క్లీనింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు లేవకముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను లేచి స్టార్ట్ చేసుకున్నాను. సో దట్ నాకు వాళ్ళు వచ్చేలోపు మొత్తం బయట స్టెప్స్ ఊడవడం, క్లీన్ చేయడం మొత్తం అయిపోయింది. అలాగే ఈ రైలింగ్స్ ఉన్నాయి కదా స్టీల్వి, సో ఇవి కూడా నేను క్లాత్ పెట్టి అయితే తుడుస్తూ ఉంటాను. ఎందుకంటే బాబు చేయి పెట్టేసి అవే హ్యాండ్స్ నోట్లో పెట్టేసుకుంటాడు అనమాట. కానీ ఎంత తుడిచినా దుమ్ము అనేది వస్తూనే ఉంటుంది. రోడ్ సైడ్ ఉంటాం కదా, సో కంపల్సరీ వచ్చేస్తుంది వెహికల్స్ అవి వెళ్ళి రావడంతో. ఇంక ఇక్కడైతే ఇంకా పాల ప్యాకెట్ అవి తెచ్చేసారు. ఇంకా బాబుకైతే పాలు మరగడానికి స్టవ్ పైన పెట్టేసినాను. ఇంకా నేను నా హస్బెండ్ అయితే టీ కూడా తాగేసామన్నమాట. ఇంకా కర్రీ ఏముండాలి లంచ్కి అని ఫ్రిడ్జ్ అంతా నెతికితే బీరకాయలు ఉండే, అంటే అవి లాస్ట్ వీక్ తీసుకొచ్చినవి, కాకపోతే హాఫ్ కేజీ వండలేదన్నమాట. ఒక 4-5 బీరకాయల మట్టుకి సైడ్కి పెట్టేసినాను. అంటే ఒక్క దాంట్లో 2 చేస్తానులేండి, మళ్ళీ 4-5 అంటే అవి 1 కేజీ అయిపోతాయి కదా. సో చిన్నగా కట్ చేసి పెట్టుకుంటానమాట. ఇంకా వండుదామని కట్ చేసి చూస్తే మొత్తం వాటర్ కింద ఉన్నాయి. ఇంకా కర్రీ కూడా సరిపోదన్నమాట. హస్బెండ్కి బాక్స్ కట్టే వరకే సరిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ వండాలి. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా అవి కూడా పాడైపోయినాయి కదా అని చెప్పి అవైతే చెత్తలో వేసేసి, ఇంకా టమాటోస్ ఉన్నాయి, సర్లే ఎలాగో సండే రోజు మార్కెట్కి వెళ్తా కదా అని చెప్పి ఇంకా టమాటో కర్రీ అయితే వండుతానని చెప్పాను మా హస్బెండ్కి. ఓకే అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కర్రీకి కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అవైతే కట్ చేసుకుంటున్నాను. ఇంకొక టమాటో అయితే పాడైపోయింది. ఇవి చూడ్డానికి ఎంత చక్కగా ఉంటున్నాయంటే, ఏదో మేడిపండు చూడు మేలిమై ఉండును, పుట్ట విప్పి చూడు పురుగులుండును అని ఒక పోయం ఉంటుంది కదా మనకి. సో దానిలాగా చూడ్డానికి ఎంత నీట్గా ఉంటున్నాయి. ఆ టమాటో చూస్తేనే కొనేయాలనిపిస్తుంది అనమాట. బట్ కోస్తే కానీ తెలియదండి, మొత్తం పుచ్చులే వస్తున్నాయి. అసలు టమాటా ఎంత బాగుందంటే పైకి వెళ్ళి, బట్ కోసి చూడగానే మొత్తం గట్టిగా ఉందన్నమాట. ఇన్ కేస్ అది మనం కర్రీలో వేసినా ఉడకదు, దానివల్ల కర్రీ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టమాటోని అయితే నేను వేయలేదన్నమాట. ఇంకా వేరే ఉన్న కాడికైతే కట్ చేసుకున్నాను. అయినా కర్రీ నైట్కి కూడా వచ్చి ఇంకొంచెం మిగిలిపోయింది. ఇంక ఇక్కడైతే కట్ చేస్తూ ఉన్నాను. బాబునైతే లోపల డోర్ వేసేసాను అనమాట మా హస్బెండ్కి అప్పచెప్పేసి. లేదంటే నాకు ఈ విధంగా షూటింగ్ అస్సలు కుదరదు. ట్రైపాడ్ కింద ఆననివ్వడనమాట ఫ్లోర్కి, అంతగానం స్పీడ్ వచ్చి లాగి పడేస్తాడు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఆల్మోస్ట్ వీడియోస్ మొత్తం స్కిప్ చేసే చూస్తున్నారు, అది నాకు తెలిసిపోతుందండి. సో ఏంటి అంటే అలా మీరు చూసిన వేస్ట్ అనమాట, నాకు దానివల్ల యూస్ ఏమి ఉండదు. సో దట్ వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా చూస్తారనేసి కోరుకుంటున్నాను. లైక్ నేను పెట్టేదే 9 minutes వీడియో, ఆ 9 minutes వీడియోకి అంతా స్కిప్ చేసి ఎక్కడో 1 minute చూస్తున్నారనమాట. సో అది మనకు తెలిసిపోతుంది వైటీ స్టూడియోలో. సో అందుకనేసి అయితే చెప్తున్నాను, ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. ఇంకా ఒక టమాటో పాడైపోయిందని చెప్పాను కదా, సో అందుకని చెప్పేసి ఇంకోటి అయితే తీసుకొని కట్ చేస్తున్నాను. నైఫ్ కొత్తది తీసుకొచ్చానండి, అసలు అది వేళ్ళు తెగిపోతున్నాయి అనమాట, అంత షార్ప్ ఉంది. ఇంకా ప్లేస్ లేదు కదా అని చెప్పి అందులో పెట్టి కట్ చేయడానికి అలా ఫింగర్స్తో పైనే కట్ చేసేసుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఇలా కట్ చేయడమే అలవాటు, కాకపోతే తర్వాత నా హస్బెండ్ని చూసి అలా ప్లేట్లోకి వేసుకొని అయితే కట్ చేస్తున్నాను. మళ్ళీ వాటి కోసము చాపింగ్ బోర్డ్స్ ఇవన్నీ తీసుకోవాలి అని అయితే నేను అనుకోను అనమాట. ఏదో ఉన్న దాంట్లో అలా అడ్జస్ట్ అయితే చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇవైతే కట్ చేసేసుకున్నాను కదా, ఇంక ఇప్పుడు వచ్చేసి కర్రీ అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను అనమాట. ఇంకా పాలైతే అప్పటికి వేడైపోయినాయి, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తే అయిపోతుంది, లేదంటే అవి మరిగిపోయి ఇదైపోతాయి అనమాట. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నాను. మళ్ళీ ట్రైపాడ్ని పైకి అయితే సెట్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇలా అయితే నాకు కవర్ అవుతుంది, లేదు కింద పెట్టుకున్నాను అనుకోండి నాకు అస్సలు కవర్ అవ్వదు స్టవ్ అనేది. సో అందుకని ఇంకా పైకి అయితే వేసుకున్నాను. కరివేపాకు అయితే లేదండి, ఇంకా స్కిప్ చేసి ఉన్న మట్టికి వేసి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి టమాటో కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ చెయ్యాలి అంటే ఏదైనా కర్రీ చేయాలన్నా కొంచెం టైం పడుతుంది, బట్ ఈ టమాటో కర్రీకి అయితే వితిన్ సెకండ్స్లో కుక్ చేసేయచ్చు కదా. నాకైతే టమాటో కర్రీ అంటే చాలా ఇష్టం అండి, కాకపోతే అది చేసే విధానంలోనే చేయాలి. అంటే ఎక్కువ వాటర్ వేసేసుకొని ఈ
ఈరోజు నేను వండాను చూడండి, అట్లయితే నాకే తినబుద్ధి కాలేదు. నాకేంటి అంటే అసలు వాటర్ వేయకూడదు, టమాటోస్ని చక్కగా మగ్గించేసుకోవాలన్నమాట. అది నాకు ఇష్టం. కాకపోతే నేను ఎందుకు వాటర్ వేసానంటే ఈరోజు బాబు కోసం అనమాట. ఇప్పుడు నేను అలా గట్టిగా చేసేసాను అనుకోండి, వాడికి తినిపించడం నాకు అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే తనకి మోషన్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటా. సో అందుకని చెప్పేసి ఎంత లూజ్గా పెడితే ఫుడ్ అంతా బెటర్ కదా అని చెప్పేసి ఇంకా నేనైతే అట్లా వాటర్ వేసి అయితే కుక్ చేస్తున్నాను. ఇంకా వాడి కోసం ప్రత్యేకంగా అయితే ఏం వంటలు అయితే వండట్లేదండి, ఎందుకంటే ఏం పెట్టాలో ఏం పెట్టద్దో కూడా నాకు తెలియట్లేదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఏదైతే మా కోసం కుక్ చేసుకుంటామో దాని ప్యూరీ జ్యూస్ అలా పై వేసేసి తినిపించేస్తున్నాను. నెయ్యి వేసి చక్కగా తినేస్తాడు. ఏంటో అండి, పిల్లలు అన్నాక వాళ్ళు తింటేనే కదా మనకి సాటిస్ఫాక్షన్. అసలు 1 వీక్ అయితే ఏం తినలేదన్నమాట. ఇంకా తర్వాతకి మంత్రం వేయించి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇవన్నీ చేసిన తర్వాతకి ఇప్పుడైతే ఏదో నార్మల్గా తింటున్నాడు, అంటే తింటున్నాడు అన్నట్టు తింటున్నాడు అనమాట. ఇంక ఇక్కడైతే ఒకసారి కర్రీ అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇంక ఇందులోకి వాటర్ వేసేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్దామని చెప్పేసి అయితే మళ్ళీ ఒకసారి అయితే చక్కగా మిక్స్ చేస్తున్నాను. ఇంకప్పటికే అడగంట వేసిందనమాట, స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఉడికిన తర్వాతకి వాటర్ వేస్తే బాగుండేదేమో. నేనేమో స్నానానికి వెళ్ళాలన్న హడావిడిలో వాటర్ అయితే వేసేసానా, అంత టేస్ట్ అనిపించలేదు కర్రీ. ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసాను. ఆల్రెడీ నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాతకి కర్రీ మిక్స్ చేసి వాటర్ వేసాను అనుకుంటా, నేను మర్చిపోయాను అది చెప్పడం. ఇంక ఇక్కడైతే నిన్న పెట్టిన ఫ్లవర్స్ అవి ఉంటాయి కదా, అవి ఎంత ఫ్రెష్గా ఉన్నా వాటిని తీసి వేరే అయితే పెట్టి పూజ చేస్తానన్నమాట. నాకు ఎందుకు అలా చద్ది పువ్వులు పెట్టే పూజ చేయడం అస్సలు నచ్చదు. సో అందుకని చెప్పేసి ఇంకెవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయిలేండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదా. సో ఇంక ఇవి ఈ రోజుకి పువ్వులు కూడా అవ్వగొట్టేసేయాలి, మళ్ళీ సండే ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఉన్నవన్నిటితో అయితే ఫొటోస్కి అలా అయితే అలంకరించేసుకొని దీపం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నాకైతే డైలీ పూజ చేసుకోవడమే ఇష్టము. అండ్ పెళ్ళైన కొత్తలో అయితే ఇంకా డైలీ క్లీన్ కూడా చేసుకునేదాన్ని ఫొటోస్ని. కాకపోతే ఇప్పుడు చిన్నబాబు ఉండడము అంత టైం అయితే సరిపోదు. కాకపోతే ఉన్న టైంని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పూజ చేసుకోవడం అలా అన్నీ అయితే చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంక ఇక్కడైతే ఆయిల్ అవన్నీ వేసుకొని దీపం అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే అసలు ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే మంచిది అంటారు కదా, అది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలీదు. మరి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కాకపోతే మా ఇంట్లో అయితే ఎప్పటికీ నేనే పూజ చేస్తానండి, మా హస్బెండ్ అయితే అంతగా చెయ్యరనమాట. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే చేసేవాళ్ళండి, సాటర్డే అయినా కనీసం దీపం పెట్టేవాడు. బట్ ఇప్పుడు ఏమైందో అసలు తను పూజే చేయట్లేడు, నేనే చేసుకుంటూ ఉన్నాను ప్రతిరోజు. నాకైతే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీపం పెట్టడం అయితే అలవాటు అనమాట. ఇంకా సో అందుకనేసి ఆపకుండా ప్రతిరోజు పెట్టుకుంటాను. ఎప్పుడైతే పెట్టకూడదో అప్పుడు పెట్టను తప్పించి మిగతా రోజులైతే పెట్టుకుంటాను వీలు చూసుకొని. కొందరు అంటారు 12 అయితే దీపం పెట్టొద్దు, 11 అయితే దీపం పెట్టొద్దు అని. కాకపోతే మేమున్న ఏరియాలో అయితే అందరు గంటలు ఆఫ్టర్ 11 తర్వాతనే మోగుతాయండి. మరి లేట్ లేస్తారా అర్థం కాదు, లేకపోతే ఆ టైంలో పూజ చేసుకోవాలి అని అనుకొని లేస్తారా తెలీదు. కాకపోతే ప్రతి ఒక్కరి గంట సౌండ్ నాకు 11 తర్వాతే వినిపిస్తుంది అనమాట. 11 to 12 వరకు పూజ చేసుకుంటారు. ఇంకెవరి పద్ధతులు వాళ్ళవి కదా, అంటే నేను అదే టైమ్స్లో చేస్తానులేండి. అంటే 10:30, 11 అయిపోతుంది నాకు కూడా. అంటే మా ఇంటి పక్కన సిస్టర్ అనేవారనమాట, 12 అయితే దీపం పెట్టద్దు, 11 అయితే దీపం పెట్టద్దు అని చెప్పేసి. నాకు అలాంటి పట్టింపులు అయితే ఏం లేవు. మన వీలుని బట్టి మనం భక్తితో పూజించుకుంటే సరిపోతుంది. అదే ఇదే టైంలో చేయాలని అయితే ఏముండదు కదండి. ఇంకా ఊర్లో ఉండే వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఇంకా త్వరగా చేసేసుకుంటారు. ఆల్మోస్ట్ 6 to 7 లోపు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారులేండి. కానీ నాకైతే అంత పొద్దున్న చేయడం అయితే కుదరదనమాట. ఎందుకు అనేది కూడా నేను ఆల్రెడీ ప్రతి వీడియోస్లో అయితే చెప్తూ ఉంటాను. ఇంకా అంతసేపు మొక్కుకుంటున్నాను కదా ఏంటి అనుకుంటున్నారా, ఇంకుంటాయి కదండి మొక్కులు అన్నాక. ఇంకైతే మొక్కేసుకున్నాను. ఇంకా ఫైనల్గా చూడండి ఇలా ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ బయట తులసి చెట్టు దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఫైనల్గా కర్రీ కూడా ఇలా అయితే రెడీ అయ్యింది. పర్లేదు, తినగలిగే అంతే ఉంది, అంత వరస్ట్గా ఏం లేదు. ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా కట్టేశాను, కొంచెం చల్లారాక పెడదామని అలా సైడ్కి పెట్టాను. ఇంకా బాబు కోసం అయితే ఎగ్ బాయిల్ చేశాను అనమాట. సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. హోప్ యూ గైస్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.